ఒక అద్భుతం. ఇలా హైవేల మీదవో రింగ్ రోడ్ల మీదవో ఒక చెట్టును చూసినా కేసీఆర్ కనిపిస్తాడు, ఒక రోడ్డును ఫ్లైఓవర్ను చూసినా కేసీఆర్ కనిపిస్తాడు, 24 గంటల కరెంటు చూసినా కేసీఆర్ కనిపిస్తాడు, రోడ్ల పడితే ధాన్యం కనిపించినా పచ్చటి పంటలు కనిపించినా కేసీఆర్ కనిపిస్తాడు. వీళ్ళు ఎలా కనిపిస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసే దాంట్లో కనిపిస్తారు, దగా చేసే దాంట్లో కనిపిస్తారు, మాయ మాటలు చెప్పే దాంట్లో కనిపిస్తారు. అంత ద్రోహం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళని. నమ్మిరు కొందరు, నమ్మి ఎప్పుడు కేసీఆర్ గారు ఓడిపోతాడని ఓటేయలే వాళ్ళు. బుల్చుక్లా వాళ్ళు గెలిచిరయ్యా, అచానక్లా గెలిచిరు, అంతేగాని వాళ్ళు రియల్గా ప్రజల ఓట్లతోటి వాళ్ళు గెలుపు కాదు వాళ్ళది. గెలిచిర్రు కానీ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో ఎంత మోసపోతుంది, మన కేసీఆర్ లేడా సీఎము, మన కేసీఆర్ లాంటి నేత లేకపోతే మనకెంత కష్టమవుతుందని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు రైతు బంధు ఆన్లైన్లోనే ఉంది, వేసేయి, 2000 వేసేది 4000 వేస్తాను, వేయి. అప్పు చేసిండ్రు అంటే సంసారం నడిచేటప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు అప్పు కాకపోతే లాభాలు వస్తాయా ఇంకా బిందెలు వస్తాయా? అప్పులు గ్యారెంటీ వస్తాయి, అప్పులు ఉంటాయి. నువ్వు కూడా అప్పు చెయ్యి, అప్పు చేసి ఆలోచన చెయ్యి, ఎట్లా ఉత్పత్తి చేయాలని అడ్మినిస్ట్రేషన్ చెయ్యి. రోజు మినిస్టర్లు అంతా కూడా మీటింగ్లే పెడుతున్నారు, సబ్ కమిటీ మీటింగ్లు, మీటింగ్లు, ఈ మీటింగ్లు. అసలు కొత్త సెక్రటరియట్లో బిజీ అయిపోయారు, కానీ ఒక్క మీటింగ్ కూడా సక్సెస్ చేస్తలేరు, ఒక్క స్కీమ్ కూడా సక్సెస్ చేస్తలేరు. 6 ఫలితాలు అన్నారు ఇప్పుడు మా దయాకరు వాళ్ళు చెప్పినట్టుగా, 2 కూడా 30% వేసిరు. ఆర్టీసీ బస్సు వేసిరు, అది ఉత్తాసే, ఇంకోటి వేసిరు, అది ఉత్తాసే. అట్లా ఏది వేసినా వాళ్ళు ఉత్తాసే. వేస్తామంటే రేపు ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఆయనతో వస్తుంది. ప్రజలకి తెలిసింది, గుర్తుపట్టుకున్నారు. ఘోరంగా రేపు ఎంపీ ఎలక్షన్లో మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ఎందుకంటే ప్రజలంతా కూడా రియలైజ్ అయినరు, కేసీఆర్ పని కానీ కేటీఆర్ పని కానీ వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే కేటీఆర్ చేసిన మామూలు పని కాదు. హైటెక్ సిటీ అమెరికా తర్వాత మన హైదరాబాద్ను అభివృద్ధి చేసిండు, బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ను అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ గారు. మనకు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన తెలంగాణలో పనిచేస్తున్నారు. అది అనంత ఉద్యోగులు కాదా? 1000 గురుకుల పాఠశాలలు తెరిచిండు మన కేసీఆర్ గారు. 6 లక్షల మంది కేజీ టు పీజీ చదువుతున్నారు. మన ప్రతి పేద పిల్లలకు 1,20,000 రూపాయలు పెట్టి గురుకుల పాఠశాలలు చదువుతున్నారు. దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా 1000 గురుకుల పాఠశాలలు? ఒక్క రాష్ట్రంలో కూడా లేవు, మన తెలంగాణలో తప్పితే. ఇవన్నీ అభివృద్ధి కాదా? కాళేశ్వరం కట్టలేదా? 46,000 చెరువులు ఈరోజు ఎండాకాలం మే జూన్లో గలగలలాడుతున్నాయి, నిండు కుండ లెక్క ఉంటున్నాయి. ఇవంతా అభివృద్ధి కాదా? అప్పుడు మనకు ఎడ్లకు కూడా నీళ్లు దొరకవు, ఆవులకు పశువులకు నీళ్లు దొరకకపోవు, పశువులకు గాసం దొరకకపోవు, వరిగడ్డి దొరకకపోవు. బయటికి వెళ్ళి తెస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్తుంటిది. వాళ్ళు ఎక్కడ పంట పొలాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత, దేశానికి అన్నం పెట్టిన ఘనత మన రైతన్న లేదు, మన అన్నపూర్ణ రాష్ట్రం చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తేనే కదా ఇవంతా అభివృద్ధి అయింది. దేశంలోనే ఒక పేరు వస్తుంది, ఒక మోడల్ సీఎం కేసీఆర్, ఒక అభివృద్ధికి నెంబర్ 1 కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మోడల్ ఆదర్శం అని తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ కాదా? అందరు అబ్బురపోయారు. కేంద్ర రాష్ట్రాలల్లో ఇలాంటి సీఎం మాకు కావాలని పక్క రాష్ట్రాలలో, మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మాకు ఇలాంటి సీఎం కావాలి, మాకు నీళ్ళు ఇచ్చే సీఎం కావాలి, కరెంట్ ఇచ్చే సీఎం కావాలి, రైతు బంధు ఇచ్చే సీఎం కావాలని కొట్లాడుకున్నారు. అసుంటి ఆయనను పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతాం, నిన్ను పాతి పెడతాం అంటే మీరు ఎంత దుర్మార్గం మాటలు అవి, ఎంత దుర్మార్గం మాటలు అవి. ఒక పెద్ద మనిషిని అభివృద్ధి చేసినోడిని, రైతు బంధు ఇచ్చినోడిని, దళిత బంధు ఇచ్చినోడిని, వీళ్ళు దళిత ఉన్న బంధువులని బంద్ చేసేటోళ్ళు, వీళ్ళు బంద్ చేసేటోళ్ళు పట్టుకొని ఇచ్చేటోని తిడుతురంటే ఎంత బాధ అయితే చెప్పు. తెలంగాణలో ఎంత ద్రోహులు వాళ్ళు, ఎంత మోసకారులు. అరే ఇచ్చి చూపేది, మేము 2,000 ఇచ్చినాం, నువ్వు 4,000 దమ్ముంటే వేసాయి, 2,000 అమ్మ మహిళలకై వేస్తలేరు. అన్ని చెప్తాం, చేస్తాం, వస్తాం, ఇస్తాం, చేస్తాం, అంతేగాని చేసేది లేదు, ఏం లేదు. కావాలని తిడుతురా కేసీఆర్ను.
కానీ ఖబర్దార్ మా కేసీఆర్ని తిరిగితే మాత్రం మేము ఒప్పుకోము. మా కార్యకర్తలంతా ఒక సైనికులు మాదిరిగా ఉంటారు. ఆయన పెద్ద ఒక గొప్ప మహాత్ముడు మా కేసీఆర్. అటువంటి మహాత్ముడు, అటువంటి నాయకుడు దేశంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి మా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ను ఒక్క మాట అంటే కూడా మేము ఒప్పుకోము. కాంగ్రెస్ వాళ్ళకు తొందరనే తప్పకుండా ఆ బీజేపీ ప్రభుత్వం మోడీ ఉన్నాడు, తప్పకుండా నీకు బొందబెట్టే రోజులు తప్పకుండా మోడీ చేస్తాడు. తప్పకుండా తొందరనే ఆ పని అవుతుందని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కేసీఆర్ని ఎవ్వరు చెరపలేరు, ఎవ్వరు చెయ్యలేరు. తప్పకుండా మళ్ళా తొందరగానే మళ్ళా సీఎంగా మన కేసీఆర్ను చూడబోతామని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా.